ఈజీనే. ఆలోచన విధానం మారాలి. ఆ సంపాదన ఎంత అవసరమో తెలుసుకోవాలి. తృప్తి పడటం నేర్చుకోవాలి. సంతృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఇవన్నీ లేని రోజు మన సంపాదన అంతా కూడా డాక్టర్లకి చదివింపుల రూపంలో ఇచ్చేసేయాల్సి వస్తుంది. అతిపెద్ద చదివింపులు. పెళ్ళికి వెళ్తే 1000, 2000, 3000, 5000 ఇస్తాం. డాక్టర్లకు వెళ్తే అలా కాదు, లక్షలు ఇస్తాం. ఎందుకంటే మనం అందరినీ, మన దేహంలో ఉన్న వినాయకుడిని చెడగొట్టేశాం, బ్రహ్మదేవుని చెడగొట్టేశాం, విష్ణుమూర్తిని చెడగొట్టేశాం, శివుడిని చెడగొట్టేశాం, గౌరీదేవుని చెడగొట్టేశాం, పరబ్రహ్మ స్వరూపాన్ని చెడగొట్టేశాం. అంతే కదా. అన్ని అవయవాలు బాగున్నాడు ఎవడు లేడు. పుట్టినప్పుడు బ్రహ్మాండమైన నవ్వు ఉంటుంది, చచ్చిపోయేటప్పుడు చచ్చిపోతున్నాం ఏడుస్తూ. మనం కాదు, చుట్టుపక్కల వాళ్ళందరినీ ఏడిపించి వాళ్ళ పనులన్నీ మార్పించి, నేను హాస్పిటల్లో ఉన్నాను రా, నన్ను చూడటానికి రారా. ఈ కర్మలేంటి తెలుసుకోండి. జీవన విధానం, మంచి ఆహారం తినాలి, మంచిగా జీవించాలి. సుఖాల కన్నా ఆనందం గురించి తెలుసుకోండి. సుఖం తాత్కాలికం, ఆనందం ఎప్పుడూ ఉంటుంది. ధన్యవాదాలు. మీ మల్లికార్జున్.